హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్ల దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఈ 3 రకాల కార్డులండి. మీ దగ్గర ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేయండి. అసలు ఈ 3 రకాల కార్డులు ఏంటి? అవి ఎలా పొందాలి? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్, సీనియర్ సిటిజన్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి సీనియర్ సిటిజన్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన 3 రకాల ముఖ్యమైన కార్డ్స్ ఇవే. భారతదేశంలోని వృద్ధుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ అనగా 60 ఏళ్ళు పైబడిన వద్ద వీరి వద్ద కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, ప్రయాణం మరియు ఆర్థిక విషయాల్లో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఆ 3 ముఖ్యమైన కార్డులు ఏమిటి? వాటిని ఎలా పొందాలి? వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాము. మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు. సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అంటాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు. మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించటానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డ్‌ను ఏపీ స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందనమాట. ఇది దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అదే ఆహ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ సిటిజన్‌లకు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగనమాట. కానీ ఈ కార్డ్ మాత్రం దేశమంతా ఉపయోగపడుతుంది. ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అంటే ఏపీలో మీ సేవలోని గ్రామ వార్డు సచివాలయం లేదంటే తెలంగాణలో అయితే మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ బ్లడ్ గ్రూప్ వివరాలు అవసరమవుతాయి. ఈ ప్రక్రియ చాలా వేగవంతమైంది. కేవలం 5-10 నిమిషాల్లోనే మీకు మీ కార్డును అయితే డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యులు వివరాలు ఆహ్, కుటుంబ సభ్యులు వెళ్లి వివరాలు అందిస్తే కూడా సరిపోతుందనమాట. మీరు స్వయంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ప్రయాణ రాయితీలు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఆహ్, మనకు జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు టికెట్ ధరలో 25% రాయితీ అనేది లభిస్తుంది. రైల్వేలో రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు లోయర్ బెర్త్ కోటా కింద ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం టికెట్ ధరలో రాయితీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది. విమానయానం కొన్ని విమానయాన సంస్థలు సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో రాయితీలు అందిస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బ్యాంకు డిపాజిట్లు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లపై, ఎఫ్‌డీలపై ఇతరుల కన్నా 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారంగా సీనియర్ సిటిజన్లకు అధిక పన్ను మినహాయింపు పరిమితి అనేది ఉంటుంది. ఇతర సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, హాస్పిటల్స్ మరియు దేవాలయాలు ఉదాహరణకు తిరుమల దర్శనం వంటివి ప్రత్యేక క్యూ లైన్‌లలో మరియు ప్రాధాన్యత అనేది లభిస్తుందనమాట. ఇకపోతే ఈ కార్డ్ ఉపయోగాలైతే ఈ విధంగా ఉంటాయండి. సీనియర్ సిటిజన్ కార్డ్ ఇది రాష్ట్ర ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే రెండవది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనమాట. ఏబీహెచ్‌ఈ అంటాము. ఇది ఈ కార్డ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్నటువంటి ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు. ఇది ఆరోగ్య బీమా కార్డ్ కాదు. మీ ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిది. ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వము. ముఖ్య గమనిక చాలామంది ఏబీహెచ్ఏ కార్డును ఆరోగ్య బీమాగా అనుకోని పొరపడుతున్నారు. ఇది బీమాకు సంబంధించింది మాత్రం కాదు. కేవలం మీ ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం అంటే భద్రపరిచే ఒక ఖాతా మాత్రమే అవుతుంది ఆన్‌లైన్‌లో. మరి ఈ కార్డ్‌ని ఎలా పొందాలి అంటే అర్హులు వయసుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఈ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఎక్కడ దరఖాస్తు చేయాలి అంటే మీ సేవా కేంద్రాల్లో అయితే ఆహ్, దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ సెంటర్ లేదంటే ఆన్‌లైన్‌లో స్వయంగా మీరు కూడా మీకు మీరే కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇక కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం అవసరమవుతాయి. మరి ఈ కార్డ్ వల్ల ఉపయోగాలు ఏమి లేవంటే ఉపయోగాలు ఉన్నాయండి. ఇది డిజిటల్ హెల్త్ రికార్డ్ సేవ్ చేస్తుంది భద్రంగా. మీ యొక్క గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు, రిపోర్ట్‌లు, వాడిన మందుల చీటీలు, ఆపరేషన్ వివరాలు అన్నీ కూడా ఈ ఖాతాలో సురక్షితంగా భద్రపరచి ఉంటాయి. ఇకపోతే సులభమైన వైద్యం. మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే మీ పాత ఫైల్‌లను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఏబీహెచ్ఏ నంబర్ చెప్తే చాలు. మీ అనుమతితో డాక్టర్లు మీ యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సను అందించగలరు. అత్యవసర సమయాల్లో అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని ఈ కార్డ్ ద్వారా వైద్యులు తప్పనిసరిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో, ఈ కార్డ్ వల్ల ఇన్ని ఉపయోగాలైతే ఉంటాయన్నమాట. ఎక్కువగా వృద్ధులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారికి తరచుగా ఏవో ఒక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక ఫైల్ మిస్ అవుతూ ఉంటారు. సో, అలాంటి పని లేకుండా ఈ యొక్క మనకు ఏబీహెచ్ఏ ఈ యొక్క కార్డ్ ఉన్నట్లయితే మనకు డైరెక్ట్‌గా ఈ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన మెడికల్ హిస్టరీ కనిపిస్తుంది. దాన్ని బట్టి యొక్క అవసరమైనటువంటి ప్రొసీజర్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడోది ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కార్డు. ఇది ఆరోగ్య బీమా కార్డ్ అనమాట. ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డు. దీని ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు సంవత్సరానికి 5,00,000 వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. మరి దీన్నే ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై కార్డ్ అని కూడా అంటారు. ఎవరు జారీ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం. ఎలిజిబిలిటీస్ రేషన్ కార్డ్ ఉన్నవారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పీఎంజేఏవై కింద అర్హులవుతారు. రెండోది 70 ఏళ్లు పైబడిన వృద్ధులు కొత్త పథకం. ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా ప్రస్తుత లేదా ప్రైవేట్‌లో లేని వారికి 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు. పిల్లలపై ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ యొక్క కా కార్డ్ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఎలా పొందాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలంటే మీ సేవా కేంద్రాల్లో ఈ కార్డునైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయాల్లో ప్రస్తుతం ఈ సేవనైతే అందుబాటులో ఉంచి తీసేశారు. మళ్ళీ పునఃసమీక్షించవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి. అలాగే ఏదైతే లింక్ అయినటువంటి మొబైల్ నంబర్, ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఓటీపీ కోసం. సో, ముఖ్యమైన ప్రక్రియ ఈ కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఎవరి పేరు మీద ఉంటే వారే ఆహ్, ఎవరి పేరు మీద కార్డ్ వస్తుందో వారు కంపల్సరీ ఉండాలనమాట. సో, అక్కడికక్కడే వారికి లైవ్ ఫోటో తీసి బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరిగా పర్సన్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక ప్రయోజనాలు 5,00,000 ఆరోగ్య బీమా. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5,00,000 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే ఒకే కుటుంబంలో 70 ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్‌లు ఉంటే వారిద్దరికీ కలిపి 5,00,000 కవరేజ్ అనేది వస్తుంది. ఆరోగ్య భద్రత. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ వంటి కార్డుల పథకాలలో కవర్ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే లేదా హెల్త్ కార్డ్ లేని వారికి అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. పీఎంజేఏవై. సో, ముఖ్య సూచనలు ఆధార్ అప్డేట్ తప్పనిసరి అండి. పై 3 కార్డులు పొందాలన్నా వాటి ప్రయోజనాలను సక్రమంగా అందాలన్నా మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్‌గా ఉండటం చాలా ముఖ్యము. మీ ఫోటో, చిరునామా మరియు ముఖ్యంగా మీ బయోమెట్రిక్ వేలిముద్రలు, అలాగే ఐరిష్, కంటిపాప వంటివి అప్డేట్ చేయించుకోండి. అలాగే ఆధార్ కార్డు ఆధార్‌కు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలాగా చూసుకోండి. అపోహలు నమ్మవద్దు. ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అని ఆలోచించవద్దు. ఈ మేరకు ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ సౌకర్యాలను పొందడం మన హక్కుగా మరియు బాధ్యత. ఏ కార్డు లేనప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము కాబట్టి వీటన్నిటిని మనము దగ్గరలో ఉంచుకోవాలి. సో, మీ వద్ద ఈ 3 కార్డులు ఉన్నాయా? లేవా? అని సరిచూసుకోండి. ఒకవేళ లేకపోతే ఏదైనా ఒక కార్డు, 2 కార్డులు లేదా 3 కార్డులు లేకపోతే వెంటనే మీ యొక్క సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులతో, బంధువులతో మరియు ఇతర సీనియర్ సిటిజన్‌లతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వారు కూడా ఈ ప్రయోజనాలు పొందేలాగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.